ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అది కూడా కామెంట్ చేయండి పక్కాగా. ఏంద్రా నాన్న ఇంతలా కొట్టుకున్న ఏంద్రా ఈరోజు ఇది. సో నిన్న వచ్చేసి మన కోడి పిల్లలు అయితే కొట్టుకుని చచ్చాయన్నమాట. అంటే ముఖం మొత్తం వచ్చేసి బ్లడ్తో అయితే నిండిపోయింది. అంటే రక్తం అయితే కారింది కింద కట్ట అయితే కొట్టుకున్నాయి 4 పిల్లలు. ఇదొకటి అదొకటి దీంట్లో అయితే వేసేసాను ఒకటి. అంటే సపరేట్ అయితే వేసేసాను వీళ్ళకి మళ్ళీ కొట్టుకోకుండా. వచ్చేసి మన బాతుల పిల్లలు చాలా పెద్దగా అయితే అయిపోయినాయి. సో నేను తీసుకుని వచ్చి ఒక నెల అయితే అవుతుంది. ఈ నెలలు చూడండి ఎంత సైజుగా వచ్చేసాయి ఇవి. ఇంకా సో ఈరోజు వ్లాగ్లో మేము మాట్లాడబోతున్న టాపిక్ వచ్చేసి మన కోళ్ళ ఫామ్ ఒక చిన్న షెడ్ ఎంతలో మేము తయారు చేసుకోగలము. సో మన దగ్గర ఎంత బడ్జెట్ ఉంటే ఎంత బడ్జెట్లో మేము షెడ్ కట్టుకోగలం అనేది ఈ వీడియో అయితే లాస్ట్ రోజు చూస్తే మీకైతే అర్థమవుతుంది. సో మన దగ్గర ఉన్న ఒక చిన్న బడ్జెట్తో మేము వచ్చేసి షెడ్ అనేది తయారు చేసాం. సో మీకు మన దగ్గర ఏమేమి కోళ్ళు ఉన్నాయి ఎంతలో షెడ్ తయారు చేసుకున్నాము ఈ వీడియో అయితే లాస్ట్ రోజు చూడండి మీకైతే అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చేద్దామా. సో ఈ మెష్ వచ్చేసి మనకు ఒక 1500 అయితే పడింది. సో అప్పట్లో మన తాత అయితే మేకలు అయితే సాకుతున్నారు. అప్పుడైతే మెష్ అయితే తీసుకొచ్చారు. ఇది వచ్చేసి మన ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చాను. ఈ 2 బోన్లు వచ్చేసి మన పావురాలు అమ్మేసి ఏడైతే పెట్టేసా. ఈ రేకులు వచ్చేసి మన దగ్గర ఉంటే అదైతే వేసేసా, ఇంట్లో ఉంటే అదైతే తీసుకొని వచ్చి వేసేసా, వేస్ట్గా పక్కన పడేస్తుంటే. ఇది వచ్చేసి సెంటరింగ్ కర్రలు అనమాట. మన అన్న దగ్గర అయితే తీసుకొని వచ్చి వేసాను పైన. దీని ఇంకా రీమోడల్ చేయాలి, మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి ఇంకా ఈ రేకులతో ఈ మెష్తో అయితే సెటప్ చేసుకున్నాం. ఇది వచ్చేసి మన క్రాసింగ్ బ్రీడ్ పుంజు. సో అంటే బెడ్సాకి నాటి కోడికి పడిన పుంజు ఇది. సో ఇది వచ్చేసి బెడ్సా పిల్లలు, ప్యూర్ బెడ్సా పిల్లలు ఈ 4. ఈ బాతులు కూడా వచ్చేసి మేమైతే 350 రూపాయలకి తీసుకొచ్చే చిన్న పిల్లలు. ఇప్పుడు వచ్చేసి ఒక నెల ఏం తీసుకొని చాలా పెద్దగా అయితే అయిపోయినాయి. సో ఈ బాతులు అనేది ఒక నెల 2 నెలలకు వచ్చేసి పెద్ద సైజ్కి అయితే వస్తాయి, అంత బాగా అయితే తింటాయి అవి. సో ఇది వచ్చేసి మొన్న తీసుకొచ్చిన కొత్త కోడి అనమాట. లోపల పెట్టిన సాయంత్రం అయితే వదలాలి బయటికి. సో ఇది వచ్చేసి 2 క్రాసింగ్ బ్రీడ్లు పెట్టెలు అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి క్రాసింగ్ బ్రీడ్ డబుల్ బాడీ పెట్టెలు, సైజ్ చాలా బాగా వస్తాయి. ఇది వచ్చేసి 6 నెలల పిల్లలు అనమాట. ఇది కూడా క్రాసింగ్ బ్రీడ్ పెట్టే అనమాట. సో మన దగ్గర క్రాసింగ్ బ్రీడ్ పెట్ట ఒక 4 ఉన్నాయి, ఒక పుంజు అయితే ఉంది. సో రేకులు మొత్తం వచ్చేసి మన దగ్గర ఉన్న బడ్జెట్లో అయితే అడ్జస్ట్ చేసుకున్నా. సో ఈ 2 బోన్లు వచ్చేసి మన పావురాలు అమ్మేసిన తర్వాత వేస్ట్గా పక్కన పెట్టేస్తుంటే ఇది వచ్చేసి మన కోళ్ళకి అయితే పెట్టేసాను. క్రేజ్గా అయితే ఉంది. ఇంకా సొజ్జలు మొత్తం అయితే చాలా బాగా తింటాయి మన కోళ్ళు. ఒకసారి చూడండి. బాతులు కూడా వచ్చేసి బాతులు ఎక్కువ తినేది తౌడు అయితే బాగా తింటాయి మన కోళ్ళు. మన బాతులు అయితే క్రేజ్గా తింటాయి. సో ఈ పెట్ట చూడండి పోతుంది క్రాసింగ్ పెట్ట. ఇది కూడా మన దగ్గర ప్యూర్ బ్రీడ్ అంటే చిన్న పిల్లలు 4 పిల్లలు ఉన్నాయి కదా బెడ్సా పిల్లలు, ప్యూర్ బ్రీడ్. మిగతా మొత్తం వచ్చేసి ఒక్క పెట్ట మాత్రం బోన్లో ఇందాక చూపించాను కదా అదొక్కటి మాత్రం క్రాసింగ్ కాదు, ఇది ప్యూర్ నాటి పెట్ట ప్యూర్. ఇది మొత్తం వచ్చేసి క్రాసింగ్ బ్రీడ్ అనమాట. సో ఒక్కటి వచ్చేసి పుంజు ఉంది క్రాసింగ్ బ్రీడ్. మిగతా అన్నీ వచ్చేసి ఒక పెట్ట తప్ప మిగతా పెట్టెలు మొత్తం వచ్చేసి క్రాసింగ్ బ్రీడ్ పెట్టెలు. సో ఈ 4 పిల్లలు వచ్చేసి మన దగ్గర ప్యూర్ బెడ్సా పిల్లలు. ఇది వచ్చేసి బాతులు. నేను వచ్చేసి చాలా ఇష్టం నాకు బాతులు అంటే. నేను స్టార్టింగ్లో యూట్యూబ్ ఛానల్ అనేది లేదు, అప్పటి నుంచి అయితే బాతులు సాగుతూ ఉంటాను నేను. సో మళ్ళీ అయితే బాతులు అయితే అమ్మేసి పావురాలు తీసుకొచ్చిన, మళ్ళీ అయితే తీసుకొచ్చిన కంబ్యాక్ అయితే ఇచ్చిన మన బాతులతో. సో బాతులు అంటే నాకు చాలా ఇష్టం, అందుకోసం ఒక జత అయితే ఒక పేరు అయితే బాతులు కూడా తీసుకొచ్చిన. సో నిన్న వచ్చేసి మన కోడి పిల్లలు అయితే కొట్టుకుని చచ్చాయన్నమాట. అంటే ముఖం మొత్తం వచ్చేసి బ్లడ్తో అయితే నిండిపోయింది. అంటే రక్తం అయితే కారింది కింద కట్ట అయితే కొట్టుకున్నాయి 4 పిల్లలు. ఇదొకటి అదొకటి దీంట్లో అయితే వేసేసాను ఒకటి. అంటే సపరేట్ అయితే వేసేసాను వీళ్ళకి మళ్ళీ కొట్టుకోకుండా. సో బెడ్సా పిల్లలు తింటాయి అన్నమాట. కొంచెం సైజ్కి వచ్చినప్పుడు అంటే ఎవరు పెద్ద అనేది చూసుకుంటూ ఉంటారు కొట్టుకొని. సో అందుకోసం బ్లడ్ అనేది కారింది మొత్తం అయితే మట్టితో అయితే కనపడుతుంది మీకు. నిన్న ఫొటోస్ అయితే కొన్ని తీసాను నేను. అంటే పసుపు వేసిన తర్వాత మీకు కొంచెం పిక్స్ అయితే పెడుతున్నాను చూడండి వీడియోలో. సో ఒకసారి మొహం చూడండి దీనికైతే బాగైపోయింది. సో పిల్ల కొంచెం మెత్తంగా ఉంది. ఇది కూడా సాయంత్రం లోపల వచ్చేసి రిపేర్ అయితే అయిపోతుంది. సో ఒకసారి దీని మొహం చూడండి ఇంతలా కొట్టుకున్నాయి అవి. ఇంకా ఘోరం. నేనైతే ఆ వీడియో అయితే తీయలేదు. ఒకసారి దీని మొహం చూడట్టుంది. సో సేమ్ ఈ పిల్లకి కూడా కొంచెం మెత్తగా ఉంది. ఇది కూడా సాయంత్రం లోపు అయితే రిపేర్ అయిపోద్ది. ఈ 2 వచ్చేసి కొంచెం మెత్తగా అయితే ఉన్నాయి, ఈ సైడ్ది. సో ఈ 2 వచ్చేసి కొంచెం రిపేర్ అయిపోయి మళ్ళీ బాగా అయితే తిరుగుతున్నాయి. ఇదొకటి సో లోపలైతే ఇదొకటి వేసేసాను. అది పెద్దది, వీళ్ళకైనా ఈ ముగ్గురికైనా ఇది పెద్దది. నేను నార్మల్గా వచ్చేసి ఒక 5 పిల్లలు అయితే తీసుకొచ్చాను. ఒకటి వచ్చేసి కుక్క అయితే తీసుకుని వెళ్ళిపోయింది. సో ఈ 4 అయితే మన దగ్గర అయితే మిగిలాయి. సో మన దొడ్డిలో అయితే కుక్కలు అయితే ఎక్కువ ఉంటాయి. సో అందుకోసం
వీటికి వచ్చేసి ఐ డ్రాప్ అయితే తీసుకొచ్చాను ఆత్మకూరు పోయి. సో అది చాలా బాగా అయితే పనిచేస్తుంది, అంటే కళ్ళులో పడిపోయాయి కాబట్టి కొంచెం మెత్తగా అయితే పడిపోయింది. సో ఈ ఐ డ్రాప్ అయితే తీసుకొచ్చాను, బాగా అయితే రిక్వైర్ అయితే అయింది. మీ దగ్గర కూడా కోడిపిల్లలు ఉంటే ఇదే తీసుకొచ్చి వేయండి, సూపర్ అయితే పనిచేస్తుంది. ఒకసారి చూడండి, ఇదే తీసుకుని వచ్చి వేయండి, సూపర్ అయితే పనిచేస్తుంది. ఇది వచ్చి 35 రూపీస్ అయితే పడింది. ఇది ఒకటి సూపర్ అయితే పనిచేస్తుంది. మీరు కూడా తీసుకుని వచ్చి అయితే మీ కోడిపిల్లలకైనా వేయండి, సూపర్ అయితే పనిచేస్తుంది. సాయంత్రంలోపు అయితే బాగైపోతుంది. ఇప్పుడు వచ్చేసి మన బాతుల పిల్లలు చాలా పెద్దగా అయితే అయిపోయినాయి. సో నేను తీసుకుని వచ్చి ఒక నెల అయితే అవుతుంది. ఈ నెలలు చూడండి సైజుగా వచ్చేసాయి ఇవి. ఇంకా మన కోళ్ళు మొత్తం అయితే బయటికి అయిపోయినాయి తిరగడానికి. ఈడ షెడ్లో వచ్చేసి 4 పిల్లలు ఇంకా 2 బాతులు అయితే తిరుగుతున్నాయి. పెద్ద కోళ్ళు మొత్తం వరకు అయితే బయటికి అయితే వెళ్ళిపోయాయి తిరగడానికి. మళ్ళీ మధ్యాహ్నం అయితే వస్తాయి. మళ్ళీ మధ్యాహ్నం కొంచెంసేపు అయితే ఏడైతే రెస్ట్ చేసుకుని మళ్ళీ అయితే వెళ్ళిపోతాయి బయటికి. మళ్ళీ సాయంత్రం 7-8 గంటలకు వచ్చేసి రేకుల పైన మన కోళ్ళు అయితే ఏడైతే కూర్చుంటాయి, మన పెద్ద పుంజు అయితే ఏడైతే కూర్చుంటుంది. సో కొన్ని అయితే పైన అయితే కూర్చుంటాయి రేకు పైన. ఇది మొత్తం అయితే రీమోడల్ అయితే చేయాలి. మళ్ళీ రేకులు దొరక ఏడైతే మన దగ్గర ఉన్న రేకులు అయితే అడ్జస్ట్ చేసేస్తాం. గ్యాప్ చూడండి, వర్షం పడితే ఇది మొత్తం తడిసిపోద్ది. సో రేకులు తెచ్చిన తర్వాత ఇది కూడా అయితే క్లోజ్ చేస్తాం. ఆడ వరకు అయితే కంప్లీట్గా అయితే చేస్తాం. వర్షం అయితే పడకుండా అయితే క్లియర్గా అయితే చేసేద్దాం. షెడ్ మొత్తం ఒకసారి అయితే క్లీన్ చేయాలి. ఇప్పుడే నీళ్ళు మొత్తం తీసుకుని వచ్చి వేసాను తౌడు మొత్తము. ఒకసారి చూసుకొని మన షూట్ లేనప్పుడు చూసుకొని ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు ఈ షెడ్ మొత్తం ఒకసారి బోన్లు మొత్తం అయితే బయటికి తీసేసి క్లీన్ చేద్దాం. నీట్గా అయితే చేసేసి ఇంకా కొంచెం డిజైన్గా చేద్దాం. పైకి రేకులు కూడా వేసేసి. సో ఈ వీడియో అయితే ఇంతవరకైతే ఏం చేస్తున్నా ఎట్టుందో పక్క అయితే కింద కామెంట్ చేయండి. మీ దగ్గర కూడా ఒకవేళ కోళ్ళు ఉంటే ఇది మాత్రం కన్ఫామ్గా అయితే తెచ్చి పెట్టుకోండి, సూపర్గా అయితే పనిచేస్తుంది. అది ఇప్పుడైతే నేను వేసాను, ఆ వీడియో తీయలేకపోయాను, ఒక్కడినే ఉన్నాను కాబట్టి వాళ్ళు ఈ పిల్లల్ని పట్టుకొని అయితే వేసి అయితే మొత్తం ఫుడ్ మొత్తం అయితే వేసాను, తినేసాయి. ఇంకా తౌడు అయితే చాలా బాగా తింటాం మన కోళ్ళు వచ్చేసి. దగ్గర కోళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు అది కూడా కామెంట్ చేయండి పక్కాగా. సో అది మాత్రం తెచ్చి పెట్టుకోండి కన్ఫామ్గా. అయితే వచ్చి చాలా బాగా అయితే పనిచేస్తుంది. సో 35 రూపీస్ మన ఆత్మగోళ్ళు అయితే పడింది. మీ దగ్గర ఎంత ఉందో పక్కాగా అయితే కింద కామెంట్ చేయండి. మీ సైడ్ వచ్చేసి అది ఎంత ఉందో. సో ఇప్పుడైతే వీడియో అయితే ఏం చేస్తున్నా ఎత్తుంటే పక్క అయితే కింద కామెంట్ చేయండి. మర్చిపోకుండా మీ దగ్గర కోళ్ళు ఉన్నాయా లేవా అది కూడా కామెంట్ చేయండి. ఇంకా అది మాత్రం కన్ఫామ్గా తెచ్చి పెట్టుకోండి. చలో.